ఫ్రెండ్స్ మనకు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఈ మొబైల్ అనేది ఏప్రిల్ 3వ తారీఖు లాంచ్ అయింది. సేల్స్ విషయానికి వస్తే ఏప్రిల్ 9వ తారీఖు సేల్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ చూసుకుందాం. స్పెసిఫికేషన్ అనేది ఇవరకు వీడియో అనేది చేశాను, కాకపోతే ఇందులో ఈసారి ఈ స్పెసిఫికేషన్కు ప్రైస్కి వర్తా కదా తెలుసుకుందాం. ఎందుకంటే ఈసారి ఈ కంపెనీలో మనం చూసుకుంటే మనకు 30,000 అండర్లో ఏ కంపెనీ ఇవ్వలేని స్పెసిఫికేషన్ అనేది ఈ మొబైల్లో ఇచ్చేస్తున్నారు. మనకి ఏ కంపెనీ నుంచి అయితే చూడలేదు ఫ్రెండ్స్. మనకు 30,000 అండర్లో బెస్ట్ ఫీచర్స్ అనేవి ఈ మొబైల్లో ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్లో చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది డిజైన్ పరంగా లుక్ వేసుకుంటే ఈసారి డిజైన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వేగన్ లెదర్తో లభిస్తుంది. అంటే వేగన్ లెదర్ అంటే సిలికాన్ వేగన్ లెదర్ ఫ్రెండ్స్. ఈసారి చూసుకుంటే మనకి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది మనకి. దీంతోపాటు మనకు ఫ్రేమ్ విషయానికి వస్తే అల్యూమినియం ఫ్రేమ్తో లభిస్తుంది. అలాగే మనకి కలర్స్ విషయానికి వస్తే మనకు బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఒకటి కనిపిస్తుంది. అలాగే మనకు లక్సీ లెవెండర్ అని కనిపిస్తుంది. అలాగే దీంతోపాటు వైట్ అని కనిపిస్తుంది. వైట్ విషయానికి వస్తే మనకు పాలరాయి ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అదే టైప్ అనేది వైట్ అనేది లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకు లుక్ వైజ్గా చూసుకుంటే మనకు రెండు కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మనకి ఏది లక్సీ లెవెండర్ అని ఒకటి, అలాగే వైట్ కలర్. ఈ ఎవరైనా మొబైల్ కొనుక్కుంటే మాత్రం ఈ రెండు కలర్ అయితే ఒకసారి లుక్ అయ్యి. దీంతోపాటు ఇంకోటి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లే విషయానికి వస్తే మనకు 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి POLED డిస్ప్లే. దీని రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకు 144 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకు 2000 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే దీని ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరాల్గా ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మనకి ఏదైనా వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి 3D కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మరొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 3D కర్వ్ డిస్ప్లే. కలర్ విషయానికి వస్తే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మనకి దీంతో 10-bit ప్యానల్ కూడా లభిస్తుంది డిస్ప్లేలో చూసుకుంటే. మనకి ఓవరాల్గా లుక్ వైజ్గా చూసుకుంటే మాత్రం ప్రీమియం క్వాలిటీ చూసుకుంటే మనకి ఈసారి డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే మనకి బెజల్ హెచ్ పంచువల్తో లభిస్తుంది. అలాగే 3D కర్వ్ డిస్ప్లే కాబట్టి అమేజింగ్ అనుకోవచ్చు డిస్ప్లే విషయానికి వస్తే. ఎందుకంటే దీనిలో మైనస్ పాయింట్లు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి కూడా చెప్తాను. కాకపోతే ఓవరాల్గా మనకి డిస్ప్లే పాయింట్ అయితే డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లేకి అయితే ఇలా ఉంది. డిస్ప్లే మీద నా ఒపీనియన్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకుంటే మనకి ఈసారి కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే ఇది 4 nm మీద లభిస్తుంది ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకుని మనకి కొంచెం స్మూత్గా గేమింగ్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది కంపెనీ అయితే మెన్షన్ చేస్తుంది. అయితే మేబీ నా ఒపీనియన్ వచ్చి మనకి ఇది పబ్జీలోని గేమింగ్ అయితే హెవీగా అయితే కంట్రోల్ చేయలేదు. నార్మల్ బేసిక్గా అయితే 1-2 hours అయితే ప్రాసెసర్ అనేది చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే నార్మల్గా ఏ మొబైల్ కొత్త మొబైల్ కొన్నా కూడా మనకు ఏదైనా కొత్త మొబైల్ లాంచ్ అయిన మొబైల్ కొంటే మనకు కొత్తలో మనకు చూసుకుంటే ఎంత లేదైనా 1 month 2 month అనేది గేమింగ్ అయితే బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. దాని తర్వాత మనకు స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయి దాని తర్వాత ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేబీ ఇప్పుడు ఈ ప్రాసెసర్ యూజ్ చూసుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అనేది కొంచెం హెవీ గేమర్స్కి అయితే యూజ్ కాదు. నార్మల్ లిటిల్ బిట్ చిన్న గేమింగ్ ఆడుకునేటోళ్ళకి పబ్జీ లాంటి గేమ్స్ ఇలాంటి మనకు 1 hour 2 hour ఆడుకుంటే మాత్రం కంట్రోల్ అయితే చేయగలుగుతుంది. ఇక మల్టీ టాస్కింగ్ అయితే వేరే చెప్పలేము. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. నా ఒపీనియన్ అయితే చెప్పాను. మీ ఒపీనియన్ ఏది ఉందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా విషయానికి వస్తే కెమెరా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తున్నాయి. ఇక్కడ కెమెరా దగ్గర మనకు తగ్గే ఛాన్సెస్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు లభిస్తుంది. మెయిన్ కెమెరా హైలైట్ అని చెప్పొచ్చు. 50 MP వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా విషయానికి వస్తే 13 MP ఇది వచ్చి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. దీంతో పాటు మైక్రో షాట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకు థర్డ్ వన్ కెమెరా వచ్చి ఇది వచ్చి 10 MP టెలిఫోటో లెన్స్. ఇది వచ్చి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, మాకు మెయిన్ కెమెరాలో కూడా ఆప్టికల్ ఇమేజేషన్ ఫోటో తీసుకోవచ్చు. అలాగే టెలిఫోటో లెన్స్లో కూడా మనం ఆప్టికల్ ఇమేజ్ ఫోటో తీసుకోవచ్చు. కాకపోతే ఈసారి కెమెరా అనేది చాలా గుడ్గా ఉంది. ఎందుకంటే దీంతో పాటు మనం 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. దీంతో పాటు మనకు ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి మెయిన్ కెమెరా 50 MP ఫ్రెండ్స్. ఇందులో కూడా మనకు టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. ఈసారి మనకి చూసుకుంటే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అని లేకుండా కెమెరా అనేది చాలా ఇంప్రూవ్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఈసారి మోటో నుంచి. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఈ కెమెరా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా మనకు 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇది బెటర్ ఆప్షన్ అని చెప్తున్నారు. చూడాలి, మేబీ ఈ ఆప్షన్కి అయితే చాలా హిట్ అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే చెప్పాను. మీ ఒపీనియన్ ఏదో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే 4500 mAh బ్యాటరీ లభిస్తుంది. బ్యాటరీలో హైలైట్ ఇంకోటి ఏంటంటే మనకి 125 సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. అది వచ్చి మనకి 12 GB RAM 250 వేరియంట్ వచ్చి, అదే మనకి 8 GB RAM 250 వేరియంట్ వచ్చి మనకి 68 టర్బో ఛార్జర్ అనేది ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 4500 mAh బ్యాటరీ ఉంది కాబట్టి దాని వల్ల 5000 mAh బ్యాటరీ ఇస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది మనకు మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది. అలాగే దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. వచ్చి మనకి 50 watt వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. దీంతోపాటు ఇంకొకటి అడ్వాన్స్ ఏంటంటే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్.
అది వచ్చి 10 వాట్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంది. ఇవన్నీ హైలైట్ అనుకుంటే ఇంకో హైలైట్ ఏంటంటే మనకి IP68 రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. మనకు వైర్లెస్ ఛార్జింగ్లో మనకి 30,000 అండర్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, IP68 రేటింగ్ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ మొబైల్ ఎంత పర్ఫార్మెన్స్, ఎంత ఫీచర్స్ ఎలా ఉన్నాయో మనకి ఏ కంపెనీ అయితే ఇప్పటివరకు అయితే మనకు మెన్షన్ చేయలేదు. మనకు 30,000 అండర్లో ఇంత మంచి ఫీచర్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఈసారి అయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ చాలా ఇయర్ అయితే చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. చూడాలి, మేబీ 30,000 అండర్లో ఈ మొబైల్ ఎవరెవరికి నచ్చిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. పాటు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, డాల్మీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఒక చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14 లభిస్తుంది. యూఐ అయితే యూఐ కూడా ఇంకా చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి క్లీన్ యూఐ, ఎక్కడ మనకు బ్లోట్వేర్స్ అంటే ఏవి కనపడాయి. ఎందుకంటే మనకి ఈసారి హీలో యూఐ అనేది లభిస్తుంది మోటరోలా నుంచి. అంటే ఎగ్జాక్ట్గా చూసుకుంటే మాత్రం క్లీన్ యూఐ, కంప్లీట్గా క్లీన్ అనేది చూసుకోవచ్చు. మనకు బ్లోట్వేర్స్ కానీ ఇలాంటి హెవీ కనబడాయి. మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనకు మోటరోలా నుంచి. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ 30,000 అండర్లో అని చెప్తున్నారు. ప్రైస్ గురించి కూడా ఒక లాస్ట్ ఎండింగ్లో చెప్తే ఇంకా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. అలాగే మనకి 8GB ర్యామ్ ఉంటుంది ఫ్రెండ్స్. 8GB ర్యామ్, 12GB ర్యామ్ ఉంటుంది. అలాగే 8GB ర్యామ్ 250 వేరియంట్ వచ్చి మనకి ఎంత లేదన్నా మనకు 32,000కు లభిస్తుందని మెన్షన్ చేశారు కంపెనీ వాళ్ళు. అయితే ఇంకోటి 12GB ర్యామ్ 250 వేరియంట్ వచ్చి 36,000కి లభిస్తుంది. ఇది మొబైల్ ప్రైస్ అయితే. దీనికి డిస్కౌంట్ చూసుకుంటే మాత్రం మనకి HDFC ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా 2,000 వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మనం ఫస్ట్ సేల్స్లో కొనుక్కుంటే మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ మీద 2,000 వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు 4,000 వరకు అయితే డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మనకు మొబైల్ ఫస్ట్ సేల్లో కొనుక్కుంటే 4,000 డిస్కౌంట్ అంటే మనకు బేస్ మోడల్ వచ్చి 8GB ర్యామ్ 256 వేరియంట్ వచ్చి మనకి ఎంత లేదని 28,000కు లభిస్తుంది. అలాగే మనకు 12GB ర్యామ్ 250 వేరియంట్ వచ్చి మనకి ఎంత లేదని 32,000కి లభిస్తుంది. ఒకడైతే గుర్తుపెట్టుకొని బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. మనకు 30,000 అండర్లో మనకు బెస్ట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ మొబైల్లో చూసుకుంటే ఈసారి మనకి తగ్గే ఛాన్సెస్ లేదు ఫ్రెండ్స్. ఇంత మంచి ఫీచర్స్ అయితే మీరు మిస్ కాకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు మంచిగానే ఇచ్చాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే మాత్రం కామెంట్లో చెప్పండి, మీకు మళ్ళీ ఒకసారి రిప్లై అనేది ఇచ్చేస్తారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.